పండుగలు మనకు ఆరోగ్యకరమైన జీవితాన్ని నేర్పిస్తాయన్నారు సీఎం చంద్రబాబు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు సీఎం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది సంబరాల్లో సతీ సమేతంగా పాల్గొన్నారు మాజీ సీఎం జగన్. ప్రతిపక్షం మరింత బలోపేతమవుతుందని పంచాంగం వినిపించారు పండితులు. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉగాది షడ్రుచుల తరహాలో మన జీవితాల్లో కష్టసుఖాలు ఉంటాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పండగలు మనకు ఆరోగ్యకరమైన జీవితాన్ని నేర్పిస్తాయని వివరించారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం, మంత్రులు పాల్గొన్నారు. పండితులు పంచాంగ శ్రవణం చేశారు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నామని తెలిపారు. కుట్రలపై రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పారు. సమగ్ర అభివృద్ధి కోసం విశాఖ, అమరావతి, తిరుపతి రీజన్స్ పెట్టి అన్ని నియోజకవర్గాలు, అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన నేషనల్ హైవేస్ కానీ, ఎకనామిక్ కారిడార్స్ కానీ, లాజిస్టిక్స్ పార్కులు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హార్బర్లు ఇవన్నీ కూడా చేసి సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ సతీమణి భారతితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఏపీ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ప్రత్యేక పూజల తర్వాత పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్య శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ప్రతిపక్షం మరింత బలోపేతం అవుతుందన్నారు పండితులు. తర్వాత జగన్ దంపతులకు వేదాశీర్వచనం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కొత్త ఏడాది తొలి పండుగ సందర్భంగా ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి, విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. తర్వాత విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకొచ్చారు పండితులు. తర్వాత శ్రీవారి మూల విరాట్టు, ఉత్సవమూర్తులకు కొత్త వస్త్రాలు సమర్పించి పంచాంగ శ్రవణం నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామి, అమ్మవారికి రథోత్సవం నిర్వహించారు అర్చకులు. వేలాది మంది కన్నడ భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. క్షేత్ర పురవీధుల్లో కన్నుల పండుగగా రథోత్సవం సాగింది. ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగాయి. అంతకుముందు ఆలయంలో పంచాంగ శ్రవణకర్త బుట్టె వీరభద్ర దైవజ్ఞ ఉగాది పంచాంగ శ్రవణాన్ని పఠించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఈవో శ్రీనివాసరావు శ్రవణంలో పాల్గొన్నారు. పంచాంగ శ్రవణకర్తను, ముగ్గురు అర్చకులు, ఒక పేద పండితుని సత్కరించారు.